అపోస్తల కార్యములు 5వ అధ్యాయము. అననీయ, సఫీరా. అక్కడ అననీయ అను పేరు గలవాడు ఒకడు కలడు. అతని భార్య పేరు సఫీరా. అతడు తమకు చెందిన ఆస్తిని అమ్మెను. తరువాత అతడు తన భార్యతో కూడబలుకుని ఆస్తిని అమ్మగా వచ్చిన పైకములో కొంత భాగమును దాచుకొని మిగిలిన పైకమును మాత్రమే అపోస్తలుల పాదముల చెంత అర్పించెను. అప్పుడు పేతురు వానితో, అననీయ, నీవు ఆస్తిని అమ్మగా వచ్చిన పైకములో కొంత భాగమును దాచుకొని పవిత్రాత్మను మోసపుచ్చుటకు నీ హృదయమును ఏలా సైతానుకు స్వాధీనపరచితివి? నీవు ఆస్తిని అమ్మక పూర్వము అది నీ సొంతమే గదా. అమ్మిన పిమ్మట వచ్చిన పైకమును నీ ఆధీనమే కదా. మరి నీవు నీ హృదయమున ఇట్లు చేయ నిర్ణయించితివేలా? నీవు మనుషులతో కాదు, దేవునితో అబద్ధమాడి ఉన్నావు అని పలుకగా, ఇది విన్న అననీయ నేలకూలి ప్రాణములు విడిచెను. దీనిని గూర్చి విన్నవారందరూ భయముతో నిండిపోయిరి. అంతటా యువకులు లోనికి వచ్చి వాని శరీరమును వస్త్రముతో చుట్టివేసి బయటకు తీసుకుని పోయి సమాధి చేసిరి. రమారమి 3 గంటల సమయము గడిచిన పిదప అతని భార్య లోనికి వచ్చెను. జరిగిన సంగతి ఆమెకు తెలియదు. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతవలకే అమ్మితిరా, చెప్పుము అని ఆమెను ప్రశ్నింపగా, ఆమె అవును, ఇంతవలకే అని ప్రత్యుత్తరమిచ్చెను. పిమ్మట పేతురు, నీవును నీ భర్తయును ప్రభువు ఆత్మను పరీక్షింప పూనుకుంటిరా? నీ భర్తను సమాధి చేసి వచ్చిన మనుషులు గుమ్మము వద్దనే ఉన్నారు. నిన్ను కూడా వారు బయటకు మోసుకుని పోవుదురు అని ఆమెతో పలికిన వెంటనే ఆమె అతని పాదముల ముందు పడి మరణించెను. కనుక యువకులు లోనికి వచ్చి ఆమె చెడిపోయి ఉండుటను చూచి ఆమెను మోసుకొని పోయి ఆమె భర్త ప్రక్కనే సమాధి చేసిరి. క్రైస్తవ సంఘమంతయు దీనిని గూర్చి విన్నవారందరూ మహాభయముతో నిండిపోయిరి. అద్భుతములు, ఆశ్చర్యకార్యములు. ప్రజల మధ్య అపోస్తలులు అనేకమైన అద్భుతములు, సూచక క్రియలు చేయుచుండిరి. వారందరూ సొలొమోను మంటపములో చేరి అపోస్తలులను గూర్చి గొప్పగా చెప్పుచున్నను బయటనున్న ఇతరులు ఎవరును వారితో చేరుటకు సాహసించలేదు. పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేరిరి. పేతురు నడిచిపోవునప్పుడు కనీసము అతని నీడ అయినను కొందరిపై పడగలదు అను ఆశ చేత వారు జబ్బుగా ఉన్నవారిని చాపల మీదను పరుపుల మీదను పెట్టుకొని మోసుకుని వచ్చి వీధులలో ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టుపట్టులనున్న పట్టణముల నుండి జనులు వ్యాధిగ్రస్తులను, దయ్యము పట్టిన వారిని తీసుకుని వచ్చుచుండిరి. అట్లు తీసుకుని రాబడిన వారందరూ స్వస్థత పొందిరి. అపోస్తలులు హింసలు. అప్పుడు ప్రధాన అర్చకుడు అతనితో ఉన్న వారందరూ అనగా సద్దూకయ్యుల తెగవారును లేచి అపోస్తలులపై అసూయపడి వారిపై చర్య తీసుకునవలెనని నిశ్చయించిరి. అందుచేత వారు అపోస్తలులను బంధించి ప్రభుత్వపు చెరసాలలో వేయించిరి. కాగా ఆ రాత్రి యందే ప్రభువు దూత ఆ చెరసాల తలుపులు తెరచి అపోస్తలులను బయటకు నడిపించుకొని పోయి వారితో, మీరు దేవాలయంలో నిలువబడి ఈ నూతన జీవమును గూర్చినదంతయు ప్రజలకు తెలియజెప్పుడెనను. అది విన్న అపోస్తలులు పోయి తెల్లవారునప్పటికీ దేవాలయమున ప్రవేశించి బోధింప మొదలుపెట్టిరి. అంతటా ప్రధాన అర్చకుడు ఆయనతో ఉన్నవారును వచ్చి మహాసభ వారిని యూదుల పెద్దలందరినీ సమావేశపరచిరి. పిమ్మట అపోస్తలులను వారి ఎదుటకు తీసుకుని రావాలనని వారు చెరసాల అధికారులకు ఆజ్ఞాపించిరి. కాని అధికారులు వెళ్ళి చూచినప్పుడు చెరసాలలో అపోస్తలులు కనబడకుండుటచే వారు తిరిగి విచారణ సభలోనికి పోయి
మేము చెరసాల వద్దకు పోయి చూడగా దానికి తాళము బిగింపబడి ఉండెను. ద్వారముల వద్ద కావలివారు కాపలా కాయుచుండిరి. మేము చెరసాల తలుపులు తెరచి లోనికి పోయి చూచితిమి, కాని లోపల మాకు ఎవరునూ కనిపింపలేదు అని తెలియజేసిరి. దేవాలయపు అధిపతి, ప్రధాన అర్చకులు దీనిని విని విస్మయము చెంది అది ఏమై ఉండునో అని ఆశ్చర్యపడిరి. అప్పుడు ఒకడు సభలోనికి వచ్చి, మీరు చెరసాలలో వేసిన వారు దేవాలయంలో నిలుచుండి ప్రజలకు బోధించుచున్నారు అని వారితో చెప్పెను. అది విని అధికారి తన పరివారముతో అక్కడకు వెళ్ళి అపోస్తలులను మరలా తీసుకుని వచ్చెను. ప్రజలు రాళ్లతో కొట్టుదరేమో అని భయపడి వారు అపోస్తలులకు ఏమాత్రము హింస తలపెట్టలేదు. వారు అపోస్తలులను లోనికి తీసుకుని వచ్చి విచారణ సభ ఎదుట నిలువబెట్టిరి. తరువాత ప్రధాన యాజకుడు, మీరు యేసు పేరిట బోధింపరాదని మేము ఖండితముగా ఆజ్ఞాపించుతిమి. ఆయనను మీరు యెరూషలేము నందంతటను మీ బోధనలను వ్యాపింపచేసితిరి. యేసు రక్తపాతమునకు మమ్ములను బాధ్యులను చేయుటకు మీరు ఉద్దేశించుచున్నారు అని వారితో పలికెను. అందుకు పేతురు తదితర అపోస్తలులు వారితో, మేము మనుషులకు కాక దేవునికి విధేయులము కావలను. మీరు యేసును మ్రానుపై వ్రేలాడదీసి చంపితిరి. అయినను మన పితరుల దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను. ఇశ్రాయేలు ప్రజలకు పశ్చాత్తాపపడు అవకాశమును కల్పించుటకును వారి పాపములు క్షమింపబడుటకును దేవుడు ఆయనను వారికి నాయకునిగా రక్షకునిగా చేసి తన కుడి ప్రక్కన కూర్చుండబెట్టుకొనెను. దేవుడు తన పట్ల విధేయత చూపువారికి అనుగ్రహించిన పవిత్రాత్మయును మేమును ఈ జరిగిన సంఘటనలకు సాక్షులము అని బదులు పలికిరి. విచారణ సభలోని సభ్యులు ఇది విని మండిపడి అపోస్తలులను చంపదలచిరి. అప్పుడు వారిలో ఒకడు, ధర్మశాస్త్ర బోధకుడును ప్రజలందరిచే మిక్కిలి గౌరవింపబడువాడును గమాలియేలు అను పేరుగల ఒక పరిసయ్యుడు ఆ సభలో నిలువబడి అపోస్తలులను కొంతసేపు బయటకు తీసుకుని పొమ్మని ఆజ్ఞాపించి ఆ విచారణ సభను ఉద్దేశించి, ఇశ్రాయేలు ప్రజలారా, మీరు వీరికి చేయబోవు దానిని గురించి జాగ్రత్తగా మెలుగుడు. కొంతకాలము క్రిందట తెయోదాసు అనివాడు కనబడి తాను ఒక గొప్పవాడునని చెప్పుకొని ఉండెను. అది విని రమారమి 400 మంది అతని పక్షమున చేరిరి. తరువాత అతడు చంపబడగా వాని శిష్యులు చెల్లాచెదురైపోయిరి. అంతటితో అతని ప్రయత్నము నశించెను. ఇది జరిగిన తరువాత జనాభా లెక్కల కాలములో యూదా అను పేరుగల గలిలయుడు కనబడెను. అతడును ఒక గుంపును తన వైపునకు ఆకర్షించెను. పిమ్మట వాడును చంపబడగా వాని శిష్యులు చెల్లాచెదురైపోయిరి. కాబట్టి ఇప్పుడు ఈ విషయములో ఈ మనుష్యులను గురించి వ్యతిరేకముగా ఏ చర్యయు తీసుకోరాదని చెప్పుచున్నాను. వారిని వారి ఇష్టమునకు వదిలివేయుడు. ఏలైనా వీరు చేయునది మానవ ప్రయత్నమైనచో అది అంతరించిపోవును. అది దైవ ప్రయత్నమైనచో వారిని ఎదిరింప మీకు సాధ్యము కాదు. అంతేకాక అది దేవునికి వ్యతిరేకమైన పోరాటము కాగలదు అని చెప్పగా ఆ న్యాయసభ గమాలియేలు సలహాను పాటించెను. పిమ్మట వారు అపోస్తలులను లోనికి పిలిపించి కొరడాతో కొట్టించి మరలా యేసు పేరిట బోధింపరాదని ఆజ్ఞాపించి వదిలివేసిరి. యేసు నామము కొరకు అవమానములు పొంద యోగ్యులమైతిమి అని వారు సంతోషముతో ఆ విచారణ సభ నుండి వెడలిపోయిరి. ప్రతిరోజు వారు దేవాలయములోను ప్రజల ఇండ్లలోనూ ప్రబోధించుచు మెస్సియా అయిన యేసును ప్రకటించుట మానలేదు. పౌలు రోమీయులకు వ్రాసిన లేఖ 8వ అధ్యాయము. ఆత్మగతమగు జీవితము. క్రీస్తు యేసుతో ఏకమై జీవించు వారికి ఇప్పుడు ఏ దండనయూ లేదు. ఏలయన
క్రీస్తు యేసుతో మనకు జీవమిచ్చడి ఆత్మ యొక్క చట్టము పాపమును మృత్యువును కలిగించు చట్టము నుండి నాకు విముక్తిని ప్రసాదించెను. మానవ స్వభావము బలహీనమైనందున ధర్మశాస్త్రము చేయజాలని దానిని దేవుడు చేసెను. తన కుమారుని పంపుట ద్వారా మానవ ప్రకృతి యందలి పాపమును ఆయన ఖండించెను. ఆ కుమారుడు పాపమును తొలగించుటకై మానవుని పాప శరీరము వంటి స్వభావముతో వచ్చెను. శరీరమును అనుసరించి కాక ఆత్మానుసారులమై జీవించు మన యందు ధర్మశాస్త్రం యొక్క నైతిక విధి పూర్తిగా నెరవేరుటకు గాను దేవుడు ఇట్లు చేసెను. ఏలయనా శరీరమును అనుసరించి జీవించువారు శరీరము ఏమి కోరునో వానికే తమ మనస్సులను అర్పింతురు. ఆత్మానుసారులైన వారు ఆత్మ ఏమి కోరునో వానికే తమ మనస్సులు అర్పింతురు. శారీరక వాంఛలు మరణమునకు దారి తీయను. ఆత్మైక వాంఛలు జీవమునకు శాంతికి దారి తీయను. ఏలయనా శరీరేచ్ఛపై నెలకొనిన మనస్సు దేవుని శత్రువు. అది దేవుని ధర్మమునకు లొంగదు, లొంగియుండలేదు. శరీరానుసారముగా జీవించువారు దేవుని సంతోషపెట్టలేరు. మీ యందు నిజముగా దేవుని ఆత్మ వసించుచున్నచో మీరు శరీరమునందు కాక ఆత్మయందు ఉన్నారు. క్రీస్తు ఆత్మ తన యందు లేనివాడు ఆయనకు చెందడు. క్రీస్తు మీ యందు ఉన్నచో మీ శరీరము పాపము విషయమై మరణించినది, కాని ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. క్రీస్తును మరణము నుండి లేవనెత్తిన దేవుని ఆత్మ మీ యందున్నచో క్రీస్తును మృతులలో నుండి లేవనెత్తిన ఆయన మీ యందున్న తన ఆత్మ వలన నశించు మీ శరీరములకు కూడా జీవమును వసుగును. కనుక సోదరులారా, మనము బద్ధులమైనది శరీరానుసారము జీవించుటకు కాదు. ఏలయనా మీరు శరీరానుసారులై జీవించినచో తప్పక మరణింతురు. కాని ఆత్మచే పాపక్రియలను మీరు నశింపచేసినచో మీరు జీవింతురు. దేవుని ఆత్మ వలన నడుపబడువారు దేవుని పుత్రులు. ఏలయనా దేవుని నుండి మీరు స్వీకరించినది మిమ్ము భయకంపితులను చేయు బానిసత్వపు ఆత్మ కాదు, మీకు దత్తపుత్రత్వమునసుగు ఆత్మను మీరు స్వీకరించితిరి. ఆ ఆత్మ ద్వారా మనము దేవుని అబ్బా తండ్రి అని పిలుతుము. ఆ ఆత్మయే మన ఆత్మతో కలిసి మనము దేవుని పుత్రులమని సాక్ష్యమిచ్చును. మనము పుత్రులము కనుక వారసులము. నిజముగా మనము దేవుని వారసులము, క్రీస్తు తోడి వారసులము. క్రీస్తు బాధలలో మనము పాలు పంచుకొనిన ఎడల ఆయన మహిమలో కూడా మనము భాగస్థులము అగుదుము. రానున్న వైభవము. ఇప్పుడు మనము పడుచున్న కష్టములు మనకు ప్రత్యక్షము చేయబడనున్న మహిమతో ఎంత మాత్రమును పోల్చదగినవి కావు. దేవుడు తన పుత్రులను తెలియజేయుటకై సృష్టి అంతయు ఆతురతతో ఎదురుచూచుచున్నది. సృష్టి నాశమునకు లోనైనది, అది దాని స్వసంకల్పముచే అట్లు జరుగలేదు. దైవ సంకల్పము చేతనే నిరీక్షణయందు అట్లైనది. ఏలయనా ఒకనాడు సృష్టియే వినాశదాస్యము నుండి విడిపింపబడి దేవుని పుత్రుల మహిమోపేతమైన స్వాతంత్ర్యమునందు పాలు పంచుకొనును. ఏలయనా ఇప్పటి వరకును సృష్టి అంతయు ప్రసవ వేదన వంటి బాధతో మూలుగుచున్నదని మనకు తెలియను. కాని సృష్టి మాత్రమే కాదు, ఆత్మను తొలి ఫలముగా పొందిన మనము కూడా దేవుని దత్తపుత్రత్వమును అనగా మన శరీరము యొక్క విముక్తిని పొందుటకు ఎదురు చూచుచు మనలో మనము మూలుగుచున్నాము. ఏలయనా నిరీక్షణ వలననే మనము రక్షింపబడితిమి. కానీ మనము దేని కొరకు నిరీక్షించుచుంటిమో దానిని చూచినచో
అది నిజముగా నిరీక్షణ కాదు. ఏలయనా తాను చూచుచున్న దాని కొరకై ఒకడు ఎందుకు నిరీక్షించును? కాని మనము చూడని దాని కొరకై నిరీక్షించినచో దాని కొరకై మనము ఓర్పుతో వేచియుందుము. అదే విధముగా బలహీనులమైన మనకు ఆత్మ కూడా సాయపడును. ఏలయనా మనము యుక్తముగా ఎట్లు ప్రార్థింపవలెనో మనకు తెలియదు. మాటలకు సాధ్యపడని నిట్టూర్పుల ద్వారా మన కొరకై ఆత్మయే దేవుని ప్రార్థించును. హృదయాంతరంగములను పరిశీలించు దేవుడు ఆత్మ యొక్క భావమును ఎరుగును. ఏలయనా దేవుని సంకల్పానుసారముగా దైవ ప్రజల కొరకై ఆత్మ దేవుని ప్రార్థించును. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన ఉద్దేశానుసారము పిలువబడిన వారికి అన్నియును మంచికే సమకూరునట్లు దేవుడు చేయునని మనకు తెలియను. తాను ఎన్నుకొనిన వారు తన కుమారుని సారూప్యమును కలిగియుండునట్లు దేవుడు ఏర్పరచెను. అప్పుడు అనేక మంది దేవుని కుమారులలో ఆ కుమారుడు జ్యేష్ఠుడగును. తాను ఏర్పరిచిన వారిని దేవుడు పిలిచెను. పిలుచుటయే కాదు, వారిని నీతిమంతులనుగా చేసెను. నీతిమంతులనుగా చేయుటయే కాదు, వారికి తన మహిమలోను పాలు పంచి ఇచ్చెను. క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ. ఇవి అన్నీయూ తెలిసిన మనము ఏమందుము? దేవుడు మన పక్షమున ఉన్నచో ఇక మనకు విరోధి ఎవడు? ఆయన తన సొంత కుమారుని కూడా మనందరి కొరకై సమర్పింప వెనుదీయలేదు. మరి ఇతరమైన సమస్తమును కూడా మనకు ఉచితముగా ఇచ్చివేయడా? ఎన్నికయైన దేవుని ప్రజలపై ఎవడు నేరారోపణము చెయ్యును? దేవుడే వారిని నిర్దోషులుగా ప్రకటించును గదా. అయినచో శిక్ష విధించువాడు ఎవడు? క్రీస్తు యేసే. ఆయన చనిపోయి జీవముతో లేవనెత్తబడి దేవుని కుడి ప్రక్కన ఉండి మన మధ్యవర్తిగా మన కొరకై విజ్ఞాపనము చేయువాడు. కనుక క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎవరు వేరు చేయగలరు? బాధ గాని, కష్టము గాని, హింస గాని, క్షామము గాని, వస్త్రహీనత గాని, ప్రమాదము గాని, యుద్ధము గాని, మరణము గాని అట్లు చేయగలదా? లేఖనమునందు వ్రాయబడినట్లుగా నీ కొరకై మేము దినమంతయు మరణాపాయములో ఉన్నాము, చంపబడనున్న గొర్రెల వలె ఎంచబడుచున్నాము. అయితే మనలను ప్రేమించిన ఆయన ద్వారా వీని అన్నిటిలో మనకు ఎక్కువ విజయము కలదు సుమా. ఏలయనా మన ప్రభువైన క్రీస్తు యేసు ద్వారా మనకు లభించిన దేవుని ప్రేమ నుండి మనలను మృత్యువు గాని, జీవము గాని, దేవదూతలు కాని, లేక ఇతర పాలకులు కాని, ఇక్కడ ఉన్నవి కాని, రానున్నవి కాని, శక్తులు కాని, పైలోకము కాని, అధోలోకము కాని, సృష్టిలో మరి ఏదియూ వేరు చేయజాలదనుట నాకు నిశ్చయమే. సామెతల గ్రంథము 27వ అధ్యాయము. కడుపు నిండిన తరువాత తేనె కూడా సహింపదు, ఆకలిగా ఉన్నప్పుడు చేదు కూడా తీయగా ఉండును. ఇంటి నుండి ఎక్కడికైనా వెళ్ళినవాడు గూటి నుండి ఎగిరిపోయిన పక్షితో సమానము. సుగంధ ద్రవ్యములు, పరిమళ తైలము ముదము చేకూర్చును, కాని ఆపదలు హృదయ శాంతిని నాశము చేయును.